ఇంట్లో ఉన్న కొబ్బరి చట్నీతో అప్పటికప్పుడు చేసిన మిర్చి బజ్జీలు. టేస్టీ టేస్టీ మిర్చి బజ్జీ ఈరోజు మనము చేసుకుందాం. ఇంట్లో కొబ్బరి పచ్చడి చేసింది ఉండే రెడీగా, మళ్ళీ మిర్చిలో లోపల పెట్టడానికి తయారు చేయడం ఎందుకని చెప్పి ఇదే కొబ్బరి పచ్చడిని నేను మిర్చి లోపల ఇలా కూర్చి ఈ పిండిలో ముంచి నేను బజ్జీలు చేస్తున్నాను. పావుసేరు పిండి తడుపుకున్నాను. ఒక 25 మిర్చీల వరకు తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను మిర్చీలు వేస్తున్నాను. ఇప్పుడు మనము పిండిని ఈ విధంగా తీసుకోవాలండి. పిండిని ఈ విధంగా తీసుకొని మనము మిర్చీలు ఒక్కొక్కటిగా ఇలా పిండిలో రౌండ్గా ఇలా తిప్పి వేసుకోవాలి. మిర్చీలను చాలా చక్కగా వస్తాయి. మనము మిర్చీలను తిప్పేసుకోవాలి ఇలా పుల్ల సహాయంతో. చాలా చూస్తేనే తినాలనిపిస్తుందండి. ఎంత చక్కగా వస్తున్నాయో, క్రిస్పీగా వస్తున్నాయి. దీన్ని రెండో వైపుకు మనము తిప్పుకోవాలి. ఇలా నేను ఒక వాయిలో కడాయి చిన్నగా ఉంది కాబట్టి నేను 3 వేస్తున్నాను. ఇలా మంచిగా క్రిస్పీ అయ్యేటట్టుగా కాల్చుకోవాలి మిర్చీలన్నీ చక్కగా వేగినాయి. కాలిన మిర్చీలన్నిటిని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో మిర్చీలు. రెండో వాయి మిర్చీలను కూడా నేను సర్వింగ్ ప్లేట్లో వేసుకుంటున్నాను. మిర్చి బజ్జీలు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, మన మనసు కూడా చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉంటుంది. వేడి మిర్చి బజ్జీలు రెడీ అండి. చాలా క్రిస్పీగా, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మన మిర్చి బజ్జీలు. చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా ఉన్నవి. ఈ యొక్క మిర్చి బజ్జీలను మీరు కూడా ట్రై చేయండి. ఈ వాతావరణం చల్లగా ఉన్నందుకు ఇలా వేడి మిర్చి బజ్జీలు తింటే చాలా హ్యాపీగా ఉంటుందండి మనకు. ఈ మిర్చి బజ్జీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ మిర్చి బజ్జీలను నేను ఉల్లిపాయలతోని సర్వ్ చేసుకున్నాను. కొన్ని ఉల్లిపాయలను కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. పైన టేస్ట్ గురించి మనము ఈ యొక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చు ఇష్టం ఉంటే. టేస్టీ మిర్చి బజ్జీ రెడీ.